ఇది నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ. లక్ష్మణరావు గారు, మొత్తానికైతే అన్ని ప్రభుత్వాల్లో ఖచ్చితంగా అవినీతి చేయాలని కొంత ప్రెజర్స్ అయితే ఉంటాయన్నది మీరు చెప్తున్నారు, అంతే కదా సార్? ఎస్. ఓకే. వాసుదేవరావు గారు, ప్రభుత్వాలు అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. సో దీంట్లో ఇక్కడ కాంగ్రెస్ కాదు, అక్కడ బీజేపీ కూడా భాగస్వామ్యం అని చెప్పి లక్ష్మణరావు గారు అంటున్నారు. మీరేం చెప్తారు సార్? పెద్ద లక్ష్మణరావు చెప్పింది అది కాదు. అవినీతి ఆరోపణలు అన్ని ప్రభుత్వాలు వస్తాయని చెప్పారు, కానీ వారు చెప్పింది అది కాదు. వారు అన్నది ఏంటంటే బీజేపీ పాలిత ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇటువంటి ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. ఆరోపణలు ఉండటం వేరు. ఈ రోజున మీరు ఈ దేశంలో ప్రభుత్వంలో ఉన్న వారంతా కూడా కొన్ని సంస్థలపై కావచ్చు, కొంతమంది కీలక అధికారులపై ఒత్తిడి చేసి తమకు అనుకూలంగా పనులు చేయించుకుంటారనే దాంట్లో ఒక ప్రచారం కొనసాగుతుంది. దీని గురించి ఏం చెప్తారు వాసుదేవరావు? అర్థం కాదు మీ పాయింట్. మళ్ళీ ఫస్ట్ మొదటి ముక్క కట్ అయింది. ఓకే సార్, నేనేమంటున్నా అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా అధికారులపై ఒత్తిడి చేస్తారు కొన్ని అంశాల విషయంలో. ముఖ్యంగా మీ పైన కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఈడీ, సిబిఐ, ఐటీ సంస్థలను మీ జేబు సంస్థలాగా వాడుకుంటున్నారు అని చెప్పి ప్రధాన ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి కదా, దీనికి ఏం చెప్తారు? ప్రధాన ఆరోపణలే కదా. ఇప్పుడు లేదా ఈడీ, ఐటీలని మూసేద్దాం, లేకపోతే అలాంటప్పుడు అవసరం లేదనుకుంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, సిబిఐ అంతా మూసేస్తే ఇక మరి ఎవరి ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడి చేసుకోవచ్చు. అంటే మేము ఫస్ట్ ఎవరైనా సరే మీరు ఇప్పుడు కేసు వేయంగానే ఫస్ట్ చెప్పేది తప్పుడు కేసు. అది ఇందాడ పెద్దలు చెప్పినట్టుగా ఈ రోజున సర్వసామాన్యం అయిపోయింది ఎన్నికలలో డబ్బులు ఖర్చు పెట్టడం. వారు ఇంకా పెద్దలు 5 నుంచి 10 కోట్లు అన్నారు, కానీ మా ఖమ్మం జిల్లాలో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు, లేకపోతే పువ్వాడ అజయ్ కుమార్ గారు ఎన్ని 10 కోట్లు 20 కోట్లు కాదు, అదంతా 100 కోట్లకి వెళ్ళిపోయింది మా ఎన్నికలు. ఇంకా వారు పెద్దలు ఇంకా చాలా బాగుండదేమని చెప్పి చాలా తక్కువ అమౌంట్ చెప్తున్నారు, 5 నుంచి 10 కోట్లని. ఈ అధికారుల మీద ఒత్తిడి అనేది ఈ యొక్క అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ మీద అయితే చెప్పండి. వాసుదేవరావు గారు, బీజేపీ వాళ్ళు ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టట్లేదా? తప్పకుండా ఖర్చు పెడుతుంది. డబ్బులు ఖర్చు పెట్టిన కాదు, డబ్బులు ఖర్చు పెట్టడంలో ఆ పార్టీ ఏం లేదండి వాసుదేవరావు గారు, అందరు ఖర్చు పెడుతున్నారు. సో పెట్టుబడి పెట్టాలి, వ్యాపారం, ఇది ఒక వ్యాపారం అయిపోయింది. రాజకీయాలు అనేది అతిపెద్ద వ్యాపారం అయిపోయింది కదా. డబ్బులు ఖర్చు పెట్టడం వేరు, ఓట్లు కొనుక్కోవటం వేరు. రెండు సపరేట్ అంశాలు అవి. మేము చెప్పేది డబ్బులు ఖర్చు, మేము కూడా ర్యాలీలు తీయాల్సిందే, మీటింగులు పెట్టాల్సిందే, జెండాలు కొనుక్కోవాల్సిందే, కార్యకర్తలకు అంత అన్నం పెట్టాల్సిందే, చాయ్ పోయాల్సిందే. డబ్బులు ఖర్చు పెట్టడం వేరు. ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టడానికి ఎవరు కూడా దాన్ని అబ్జెక్షన్ ఎక్కడ కూడా బీజేపీ ఓట్లు కొనే ప్రయత్నం చేయలేదంటారా? ఎటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఓట్లు కొనుక్కునే కెపాసిటీ లేదు మా దగ్గర. అది ఉంటే అసలు మా యొక్క నాయకులు మాక్సిమం చూడండి 80-90% నాయకులు దిగువ మధ్యతరగతి నాయకులు. చాలా మంది చెప్తారు అన్న ఆడావిడ అంటే ఆడావిడ చేయడం మన డబ్బులు లేవు నాయన. మనం ఏ మాత్రమైనా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్ని కలుసుకోవాలి, సంపర్కం, సంఘటనం మా యొక్క సిద్ధాంతం అనేది. అంటే వ్యక్తులతో సంబంధాలు, కింది స్థాయికి వెళ్ళటం. ఈరోజు మీరు చూడండి సార్, ఇవన్నీ కాసేపు రాజకీయాలు పక్కన పెడితే ఈ యొక్క ప్రపంచంలో భారతదేశ ఇమేజ్ ఈరోజు ఏ స్థాయిలో ఉంది. ఇదే రాహుల్ గాంధీ గారు పక్క దేశంకి వెళ్ళి కనీసంగా మన ఇంటి గురించి తప్పు మాట్లాడడం. ఇక్కడ ఎన్నైనా కొట్టుకోవచ్చు, ఇన్ని రాజకీయాలు చేయొచ్చు, కానీ ఒక విదేశీ గడ్డ మీద భారతదేశం మీద అంటే భారతదేశం మీద తర్వాత ఇక్కడ ప్రభుత్వం మీద విషం కక్కుతుంటే ఆ దేశంలో ఉన్న ఒక పెద్ద జర్నలిస్ట్ ఆవిడ, అరే కనీసం కామన్ సెన్స్ ఉండాలి నీకని చెప్తుంది ఆవిడ. అరే నీ పక్క దేశంకి వచ్చి నీ దేశం మీద తిడుతున్నావు, ఏమన్నా అర్థం ఉందా అని చెప్పి. ఆ పరిస్థితుల్లో ఒక సోరోసో లేకపోతే డీప్ స్టేట్ కి పనిచేస్తున్న వాళ్ళతో ఈ రోజున దేశం యొక్క ప్రతిష్టను ఎంత కిందగా దిగజారిస్తే అది మాకు ఉపయోగపడుతుంది, ఆ విధంగా మాకు ఓట్లు పడతాయని చెప్పి ఒక పిచ్చి భ్రమలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో కేవలం 3 రాష్ట్రాల్లో ఉంది. అది కూడా ఈ 3 రాష్ట్రాల నుంచి కూడా త్వరలోనే అధికారం నుంచి తొలగిపోతుందని ప్రజలందరూ అనుకుంటున్నారు. ఈరోజు ఇచ్చిన హామీలన్నింటినీ నోటుకు వచ్చిన 420 హామీలు, 420 ఏమంటారు వాటిని, తర్వాత 6 హామీలు, తర్వాత 5 డిక్లరేషన్ చేసి దాన్ని గాలికి వదిలేసి ఈ వాళ్ళకి నిబద్ధత గురించి ఒక ప్రశ్న. ఇదే రేవంత్ రెడ్డి గారు మీరు వీడియోస్ ప్లే చేయొచ్చు, నా దగ్గర వీడియోస్ ఉన్నాయి. బెల్ట్ షాపుల గురించి ఏం చెప్పారు, అసలు అది ఏమైంది? ఈరోజు మీరు ఏ ఎక్సైజ్ అధికారికైనా మీకు కూడా చాలా సంబంధాలు ఉంటాయి, మీకు కూడా అనేక మంది ఎక్సైజ్ ఆఫీసర్లు తెలుసు.
అంటే పొయ్యి మీద పెనం మీద వచ్చి పెయ్యం పడినట్టయింది మా పరిస్థితి. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఉన్న టార్గెట్ 42,000 కోట్లు తీసుకొచ్చాం ఈ ఎక్సైజ్ ఆబ్కారీ సంస్థని. ఇప్పుడు ఇంకా వీళ్ళు ఇంకా నీకు రక్తం పేర్చారు, ప్రజలకు రక్తం పేర్చితే మాతో కాదు. ఇంకొకటి, మీకు హైదరాబాద్ లో టానిక్ అని ఒక మంచి వైన్ షాప్ ఉందంటే సూపర్ మార్కెట్ లాగా, అంటే డైరెక్ట్ వాకిన్ చేసుకొని సూపర్ మార్కెట్ కొనుక్కునే పద్ధతిలో ఒక ప్రత్యేక జీవితో టానిక్ అనే సంస్థను తీసుకొచ్చింది గత ప్రభుత్వం బీఆర్ఎస్. దాని మీద రావట రైడ్ చేసి వాళ్ళు మొత్తం ఎక్సైజ్ డ్యూటీలు, కస్టమ్ డ్యూటీలు ఎగ్గొట్టని చెప్పి సీజ్ చేసి పక్కన పెట్టారు. ఎందుకంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పి. అసలు అటువంటి ఉండటమే తప్పని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున ఖమ్మం లాంటి ఊర్లలో కూడా దాన్ని వేరే దానికి